అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 4వ తారీఖు మే నెల 2025 నుంచి 10వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో అత్యంత ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలియచేయాలి ఏంటంటే, రాహు మీనరాశిలో ఉండి కేతు కన్యా రాశిలో ఉండి అన్ని గ్రహాలు కూడా ఈ రెండు గ్రహాల మధ్య ఉండిపోవటం అనేది జరిగిందన్నమాట. ఇందులో రెండు రకాలుగా మనం ఎన్నో రకాల కాలసర్ప దోషాలు ఉంటాయన్నమాట. సవ్య అపసవ్య అనేది కూడా ఉంటుంది. సో సవ్య దిశలో ఉండేటువంటి రాహుకేతు మధ్యలో కానీ అన్ని గ్రహాలు ఉంటే అత్యంత ప్రమాదం అన్నమాట. అపసవ్య దిశలో ఉంటే అంతగా ప్రమాదం లేదు అని దాని అర్థం. కేతుగ్రస్త కాలసర్ప దోషం అంటే రాహు పైన ఉండి కేతు కింద ఉంటే తల పైన ఉంది కేతు కింద ఉంది అన్నారు. కాబట్టి ఇది చాలా డేంజరస్ అయినటువంటిది. ఒకవేళ కేతు పైన ఉండి రాహు కింద ఉన్నటువంటి కాలసర్ప దోషాలు ఎన్నో ఉంటాయి. అది అత్యంత తక్కువ ప్రమాదాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితిలో రాహు పైన ఉన్నాడు, కేతు కింద ఉన్నాడు. అలాగే ఈ యొక్క రాహు కేతు మధ్యలో కానీ చూసుకుంటే రాహు తరువాత మనకు శని, బుధ, శుక్ర గ్రహాలు, అలాగే సూర్యుడు వచ్చేసి మేషరాశిలో, గురువు వచ్చేసి వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, ఈ అన్ని గ్రహాలు కూడా రాహుకేతు మధ్యలో ఉండిపోయినాయి. ఇది అంత మంచి పరిస్థితి కాదు. ఒక రకమైన యుద్ధ భయాన్ని, యుద్ధ వాతావరణాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపేస్తుంది. రాజకీయ నాయకుల యొక్క మూర్ఖత్వపు ఆలోచనలు, తమ మాట నిలబడాలి అని పంతం కొరకు వెళ్ళే పద్ధతిలో లేనిపోని గొడవలు, అశాంతి, ప్రజలలో ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి అన్నమాట. ఇటువంటి పరిస్థితిలో మనకు ఆల్రెడీ రాబోయే రోజుల్లో గురుమూఢము అనేది ఏర్పడుతుంది. ఈ గురుమూఢం వల్ల వివాహాలు జరగవు, అన్ని రకాల శుభకార్యాలు పెండింగ్ అయిపోతాయి. ఈ లోపలే మనకు ఈ సూర్యుడు ఎప్పుడైతే గురువు దగ్గరికి చేరుతాడో వృషభ రాశిలో 15వ తారీఖు మే నాడు ఈ లోపల శుభకార్యాలు చెయ్యాలి. ఆ తర్వాత ముందు పోను శుభకార్యాలు తక్కువ ఉంటాయని అందరికీ తెలిసిందే. ఈ మూడాలు వచ్చినప్పుడే అశుభాలు అన్నమాట. మూఢం అంటే అశుభం. అశుభమైన సమయంలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలు రద్దు. మరి అశుభ సమయం అనేది ఏర్పడ్డప్పుడు అక్కడ సూర్యుడితో గురువు, ఇక్కడ రాహు పైన ఉండి కేతు కింద ఉండి అన్ని గ్రహాలు లోపలికి ఉండే అవకాశము దాదాపు అనేక రోజులు, అంటే చాలా రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయి. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కూడా కావచ్చు. అటువంటి పరిస్థితిలో దేశంలో అశాంతి, అలజడి, గొడవలు, టెన్షన్, ప్రజల్లో భయాందోళనలు కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ అత్యంత తీవ్రమైన ప్రమాదాలు మాత్రము ఉండదు. ఎందుకంటే ఒకవేళ గ్రహాలన్నీ కూడా కేతు రాహు మధ్యలో కింది నుంచి పై వరకు ఉండుంటే అది ప్రమాదం. గతంలో అలా జరిగి కరోనా లాంటి మహమ్మారి వచ్చింది, కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా పరిహారాలు చేసుకోవడం, మంత్రాలు చదువుకోవటం, తమ పనిని శ్రద్ధగా చేసుకోవటం చాలా మంచిదని తెలియజేస్తూ, జ్యోతిష పరంగా ఎటువంటి సందేహాలను నన్ను కాంటాక్ట్ చేయండి. మీనరాశి వాళ్ళందరికీ 4వ తారీఖు మే నెల 2025 నుంచి 10వ తారీఖు మే నెల 2025 వరకు ఎలాంటి పరిస్థితి కల్పిస్తున్నాడో చూద్దాం. ఈ రాశి వాళ్ళకి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయంటే, ముందుగా గురువు ప్రతికూలతనిస్తూ, కుజుడు అనుకూలతనిస్తూ, శుక్రుడు ప్రతికూలతనిస్తూ, బుధుడు అనుకూలతనిస్తూ, చంద్రుడు కొంచెం అనుకూలత ఇస్తూనే ఉన్నాడు, సూర్యుడు ప్రతికూలతనిస్తున్నాడు. ఇలా మనం చూసుకుంటూ పోతే ఈ వారంలో గురు మంత్రాన్ని రోజు 16 సార్లు చదువుకోవటం, దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవటం, శనగలు గుళ్ళో ప్రసాదం పంచడం అనేది చాలా మేలు. 15వ తారీఖు మే నెల తర్వాత గురువు మార్పు మీనరాశి వాళ్ళకి విపరీత రాజయోగాన్ని ఇస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది, విందులు వినోదాల్లో పాల్గొనడం, ఆనందంగా గడపడం, అనేక సమస్యల నుంచి బయటపడడం, ముఖ్యంగా ఉద్యోగంలో ఎన్నో రోజులుగా చూస్తున్నట్టు వ్యాపారంలో, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు, ఎన్నో మేలు గురువు మీకు 15వ తారీఖు తర్వాత చేస్తాడు. అంతవరకు గురువు అనుకూలంగా లేడు. నెత్తి మీద శని వచ్చి కూర్చున్నాడు. శని ప్రభావం కూడా, గురువుకు శని మంచి మిత్రుడు, అందుకే చాలామంది పొరపాటు పడుతుంటారు. గురువు మీనరాశి అధిపతి, శని మంచి మిత్రుడు, అంతగా ఇబ్బంది పెట్టడు. కొంత తక్కువ స్థాయి వాళ్ళతో మాటలు పడడం,
తక్కువ స్థాయి వాళ్ళతో తినటం తిరగటం అవసరం తప్పని పరిస్థితిలో మనం మన స్టేజ్ మర్చిపోయి దిగాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. శని ఈ రాశి వాళ్ళకి వ్యాపారానికి అధిపతి. వ్యాపారంలో లాభాలు ఇస్తాడా అంటే ఇస్తూ నష్టాన్ని ఇస్తూ వస్తా ఇబ్బందులు కలిగిస్తూ ఏలినాటి శని ప్రభావాన్ని పరిపూర్ణంగా తన డ్యూటీ తాను చేస్తున్నాడు. రోజు శనిగ్రహానికి 19 సార్లు మంత్రం చదువుకోవడం చాలా మంచిది, వేరే మార్గం లేదు. బంధువులతో ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంటుంది. కుజుడు మంచి అనుగ్రహాన్ని ఇస్తున్నాడు, చదువులో పిల్లలు రాణిస్తారు. శుక్రుడు బంధువులతో విరోధాలు పెడుతున్నాడు, ఎంత కలుద్దామన్న కలవని పట్ల ఏదో మానసిక అసంతృప్తి కలిగిస్తూ ఉంది, దూరం వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న భయాలకు కూడా కారకుడు చేస్తున్నాడు శుక్రుడు. చిన్న చిన్న ప్రమాదాలు ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు శుక్రుడి వల్ల శని వల్ల పొంచి ఉంది. విలువైన వస్తువులు వాహనాలు భూములు ఇవన్నీ కూడా భార్యాభర్తల మధ్య సంతోషం ఆనందం, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరటం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, శుభవార్తలు అందుకోవటం, ప్రేమికులకు ఎంతో అనుకూలం, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావడం, తల్లి ఆరోగ్యం బాగుండటం, అన్నిటి కూడా బుధుడు చాలా బాగా సహకరిస్తున్నాడు మీనరాశి వాళ్ళకి. కుజుడు దూర ప్రయాణాలకు, పిల్లల యొక్క డెవలప్మెంట్కి, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ధన ఆదాయాన్ని, కుటుంబ సంతోషాన్ని అన్నిటి కూడా కుజుడు బాగా చూసుకుంటున్నాడు. సూర్యుడు ఆరోగ్యం మీద దెబ్బ కొడుతున్నాడు, శత్రువులు విజృంభించినట్టు చేస్తున్నాడు, అప్పుల రుణ బాధలు పెంచుతున్నాడు సూర్యుడు. రోజు ఆదిత్య హృదయం చదివితే మాత్రం మంచిది మీనరాశి వాళ్ళకి, ఆరోగ్యం బాగుంటుంది, శత్రువులు ఉండరు, అప్పుల బాధలు తగ్గుతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు సూర్యగ్రహాన్ని చేసుకోవడం, గురుగ్రహాన్ని పూజ చేసుకోవడం, శని గ్రహానికి పూజ చేసుకోవడం, శుక్రగ్రహానికి కూడా దండం పెట్టుకోవడం ఎంతైనా మంచిది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటిని నెగిటివ్గా కాకుండా నేను చాలా పాజిటివ్గా చెప్తున్నందుకు మీరు సంతోషించాలి. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు గురుగ్రహ మంత్రం, దత్తాత్రేయ స్వామి దర్శనం, ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు శని మంత్రం, అలాగే ఆంజనేయ స్వామి దర్శనం, రేవతి నక్షత్రం వాళ్ళు బుధ మంత్రం, విష్ణు సహస్రనామం చదువుకోవటం ఎంతో మేలు కలిగిస్తుంది. ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది, సంతోషంగా ఆనందంగా ఉంటారు. జ్యోతిష్యం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.